ఋతు గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చూద్దాం. నయోమి పెనిమిటికి బంధువుడొకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెననుకుందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏర్కొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల ఎద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారి చేతిన నీళ్లు త్రాగమని చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ವಿರಿಂದರ ಸೀಕರ ಸೇನಾದಕಡಿಗೆರುವ ಶಂದರ ಲಿಂಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ಸವೆಸ್ತ ತುರುಂಗಳ್ ವಾನ ಕಟ್ಟಿವೆರಿಂಗಳ್ ವಿರಿಂದರ ಶೀಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ಸವೆಸ್ತ ತುರುಂಗಳ್ ಕತ್ತ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశంలో ఉన్నది. 7 ఆత్మన మీరు కుమరించిన నోటి బొరగా ఉండి మాతో నాకు అందరితో మాట్లాడు ప్రభువా. ప్రతి హృదయాన్ని కదిలించి ప్రతి ఆత్మను స్థిరపరిచి నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకొని ఈ సమయాన్ని ఆయన వినడానికి చెవులు గ్రహించడం నీ ఆత్మలో మాకు ఇచ్చి నడిపించాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఇప్పుడు మనతో చెప్తున్నట్టుగా ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. అది నయోమి. దేవునికి స్తోత్రం. వీళ్ళు మరి ఎప్పుడు ఏ స్థలంలో నుంచి ఏ స్థలంలోకి వెళ్ళారో తెలుసా మీకు? యూత్ నేర్చుకుంటుంది కదా. ఏ స్థలంలో నుంచి ఏ స్థలంలోకి వెళ్ళిపోయారు? వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. యూదా బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశానికి వచ్చారు. ఈ మోయాబు అనేది శపించబడింది. లోతు సంతానంలో వచ్చింది మోయాబు. అయితే లోతుతో అక్రమముగా పిల్లల్ని కన్నారు. దేవుని స్తోత్రం, వాళ్ళ పిల్లలు. అయితే దేవుడు దాన్ని శపించాడు. అలాంటి శాపగ్రస్తమైన దానిలో నుండి ఈ యొక్క మరి దేవుని స్తోత్రం నయోమి తన కుమార్తెకు వివాహం జరిగించింది. ఏది ఏమైతే తన కుటుంబం అంతటిని పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. పోగొట్టుకుని ఆఖరికి మళ్ళా తిరిగి బయలుదేరింది బెత్లెహేముకి. ఆ సమయంలో మరి ఓర్పా కూడా తనతో పాటు, అంటే చిన్న కోడలు, ఆమె ఒప్పుకోలేదు, వద్దు అన్నది. ఇద్దరినీ వద్దాను, వెళ్ళిపోండి, మీరు మళ్ళా వివాహం చేసుకోండి యవనస్తులే. అయితే రూతు మాత్రము అతను వదలలేదు. ఆమెను పట్టుకుని ఆమె వెంట వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయంలో చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. దేవునికి స్తోత్రం. రూతుని వెళ్ళిపోమని చెప్తుంటే రూతు తన అక్కతో ఏమంటుంది? నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను ప్రతిమాలు కొనవద్దు. నన్ను ప్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం
చేశాను? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదును. నీవు ఎక్కడైతే చనిపోతావో అక్కడ నేను కూడా చనిపోతాను. కానీ నన్ను రావుతానని, నన్ను విడిచిపెడతానని మాత్రం నువ్వు అనకూడదని చెప్పి తన అత్తను గట్టిగా పట్టుకుంది. దేవునికి స్తోత్రం. తిరిగి అత్తతో పాటు మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఆ సమయంలో దేవునికి స్తోత్రం, బ్రతుకు తెరువు కొరకు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవి ఏం చేసిందంటే మరి నయోమికి దగ్గర బంధువైనటువంటి బోయసు అనేటటువంటి ఆయన పొలంలో తను పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అక్కడ పరిగె ఏరుకుంటుంది. ఈ పొలం అన్నది ఒక విధంగా సంఘం. ఆ సంఘంలో ఏర్పడి వాక్యాలు. రూతు ఆ సంఘానికి వెళ్ళి ఆ వాక్యాన్ని పొందడానికి ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ యొక్క పొలము అధికారి, సాధారణంగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అంటాం, ఎవరో కొత్తగా వచ్చారు, ఎవరా అమ్మాయి, ఎవరా అబ్బాయి, ఎవరో కొత్తగా వచ్చారు అంటాం. అలాగే ఈ యొక్క బోయస్ కూడా అనుకుంటాడు, ఎవరా కొత్తగా వచ్చినాడు, ఎవరా ఆమె, ఎక్కడి నుంచి వచ్చింది అని అడగగానే వెంటనే ఆ యొక్క మరి అక్కడ అధికారిగా ఉన్నటువంటి ఆ పొలానికి పనివానికి పైగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఏం చెప్తున్నాడు అక్కడ చూద్దాం. 2వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం 5వ వచనం చూద్దాం. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని ఈ అడగగా, చిన్నది ఎవరిది అని అడగగా, కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. దేవునికి స్తోత్రం. మోయాబీయురాలైనటువంటి యవనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇవి ఎలా పని చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. పొద్దున్న నుండి రాత్రి వరకు తినడానికి కొంచెం సమయమే తీసుకుంటుందంట. మిగిలిన కాలం అంతా కూడా ఆ యొక్క పనిలో ఉంది. ఆ కోసే వారి వెనకాలే ఉండి ఆ యొక్క పడిపోయినటువంటి ఆ యొక్క పరిగెని ఏరుకుంటూ ఆ వెనకాలే ఆ పనుల దగ్గరే తిరుగుతున్నట్టుగా ఆయన సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఈరోజు నా సహోదరుడా, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవునికి స్తోత్రం. మరి నీ తల్లి బోధ ఎంతగా వింటున్నావో పరీక్షించుకోవాలని వాక్యం సెలవిస్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. నిత్యము ఆ బోధ వెనకాల ఉన్నావా లేదా? ఆ వింటున్నటువంటి వాక్యం వెనకాల ఆ పరిగె వేరుకుంటున్నావా లేదా పరీక్షించుకోవాలని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. లేదా నాకెందుకులే, వచ్చాను వెళ్ళిపోయాను, ఏదో వస్తున్నాను అన్నట్టుగా నువ్వు ఉన్నావా? సంఘానికి నువ్వు ఎంతగా అటాచ్మెంట్ అయి ఉన్నావు? దానితో నీకు ఎలాంటి సంబంధం నీ ఆత్మ కలిగి ఉందో పరీక్షించుకున్నావో లేదో ఈ రోజు దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకొక పొలంలో నువ్వు కనబడకూడదు. యెహోషువ కాలములో దేవునికి స్తోత్రం. యెహోషువకి మరి వారి వంశాలు చొప్పున వారి యొక్క విధానాన్ని చొప్పున ప్రతి ఒక్కరికి కూడా కొంత స్థలాలు పంచి ఇచ్చాడు యెహోషువ. ఆ స్థలములో ఆ బోర్డర్లో వారి కుటుంబాలు ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సంఘానికి కూడా ఒక బోర్డర్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఒక హద్దులు ఉంటాయి. ఆ హద్దుల్లో వీళ్ళు జీవించాలి. ఎవరైనా సరే ఆ హద్దు ప్రకారంగా జీవించినట్లయితే దేవుని చేత ఆశీర్వాదాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ హద్దులు దాటి వెళ్తే నీ యొక్క జీవితం ఏ రీతి ఉంటుందో పరీక్షించుకోవాలని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. నా కుమారి, నా మాట వినుము, పోవద్దు. నానా విధమైన బోధన, దేవునికి స్తోత్రం ప్రియులారా, అవి మనకి పనికిరావు. అందుకే అంటున్నాడు, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. నానా విధమైన బోధన చేత నీ ఆత్మను పాడు చేసుకో, నీ జీవితాన్ని పాడు చేసుకో, నీ బ్రతుకును పాడు చేసుకో. ఎందుకంటే ఇదిగో నేను నీకు ఈ పొలం
స్తోత్రం. ఇంకేమంటున్నాడు చూద్దాం. దీనిని విడిచిపోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఇంతటా ఉండుము. పనికెత్తెల యొద్ద నిలకడగా ఉండు. ఇక్కడ ఉన్నారు పనివారు, వారి వారి సమయంలో వారికి ఏమి చెప్తున్నారు అది విను, అక్కడ నిలకడగా ఉండు. నీవు స్థిరత్వం లేకపోతే నీకు మరి దేవుని సన్నిధిలో స్థిరం అన్నది ఉండదు. దేవుని స్తోత్రం. అందుకే ఒక స్థిర నివాసం నీకు కావాలి. ఆ స్థిర నివాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరము లేనట్లయితే నీవు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి పడిపోయావంటే మళ్ళా తిరిగి లేవటం అసంభవం. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు చూడండి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను వారు ఏం మాట్లాడుతున్నారు, ఏమి చెప్తున్నారు అది విను. వారి మాటల ప్రకారంగా నువ్వు నడవమని వాక్యం చెప్తుంది. పనివారు ఉన్నారు ఇక్కడ, ఆ పనివారు చెప్తున్న మాటలను వినమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేమంటున్నాడు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి యవన ఏడ్చని నీకు ఉండకూడదు. ఎవరి ఏడ్చల నుంచి నువ్వు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. అవి నిన్ను ముట్టకూడదు, అవి నీ మీద ఏలుబడి చేయకూడదు, వాటికి నువ్వు లొంగకూడదు. అందుకే అంటున్నాడు దేవుని స్తోత్రం. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. ఎవరి ఏడ్చలకు బయలుపరుస్తున్నాను. ఎవరి క్రియలు, ఎవరి జీవితము నీ యొద్ద నుంచి తొలగిపోవాలి. వృద్ధ జ్ఞానము నీకు అవసరమని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు చూద్దాం. నీకు దాహమగునప్పుడు పోయి గుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళినప్పుడెల్లా వారు చేదుతున్నారు, వారి వాక్యాన్ని అందిస్తున్నారు. వారు అందిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని నువ్వు దాన్ని త్రాగాలి లేదా దాన్ని తీసుకోవాలి. అది నీకు అవసరం. దేవునికి స్తోత్రం. నీకు ఏ బాధ ఉందో, ఏ పరిస్థితులు ఉన్నాయో వారు చేదుతూ ఉన్నప్పుడు అక్కడ నీకు ఏది అవసరం ఉందో అది తీసుకొని దాని ద్వారా నువ్వు తృప్తి పొందమని దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది ఆత్మీయ తల్లి. నీకు సంఘము ఆత్మ సంబంధమైన తల్లి. ఈ తల్లిని విడిచిపోవడానికి వీలేదని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు. అందుకు ఆమె సాగిలపడి దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేను కీర్తన 129 7-8 వచనాలు చూద్దాం. కీర్తన 129 7-8 వచనాలు. కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దేవునికి స్తోత్రం. కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును కాక, యెహోవా నామమున మేము దీవించుచున్నాము అని అనర్థయుందురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే అన్నాడు కోయువాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే ఈరోజు వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. వాక్యాన్ని మన అప్పుల పొదిలో నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలను పొందాలి అంటే, దేవుని దీవెనలు పొందాలి అంటే ఈ వాక్యము నీ బడిలోను నీ అంతరంగంలో కూడా నివాసము చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అవి నీకు అవసరమైనది. అప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావు, దీవించబడతావని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. కనుక నీవు నేను కూడా ఈ దినము వాక్యాన్ని ఏ రీతిగా నువ్వు తీసుకోవాలో, వాక్యము నీకు ఎలా అవసరమైందో దేవుడు ఎప్పటికప్పుడు నీకు హెచ్చరిక చేసి మాట్లాడుతుండగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిర్గమకాండము 30వ అధ్యాయము 11-16 వచనాల్లో ప్రభు ఏమంటారో చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమం ధనము ఇచ్చుకొనవలెను. దేవునికి స్తోత్రం. సంఘములో మనుషులను లెక్కించేటప్పుడు మనం అందరిలాగా 1, 2 అని లెక్కించకూడదు.
మన దగ్గర ఏది ఉన్నా సరే అది లెక్కించడానికి వీల్లేదు. సంఘములో ఈ సంఘానికి నేను చెంది ఉన్నాను. ప్రతి మనిషి ఒక ఇంటికి చెంది ఉండాలి. ఈ యొక్క ఇంటికి చెందినటువంటి వాడు ఇంటికి తిరుగుతాడు. అందుకే అంటున్నాడు, ఆ ఇంటికి తిరిగిన వాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. అంటే వాడికి ఒక గూడు అన్నది ఉండదు. నాకు కొంతమంది తెలుసు, ఒక్కసారి గూడు విడిచి వాళ్ళ 6వ గూడికి వెళ్ళారు. 6వ గూడిలో కూడా అలాగే బతుకుతున్నారు. ఇలాగ ఒక గూడు విడిచాడంటే అంతే, వారి జీవితం అలాగ వెళ్తానే ఉంటుంది. వారి జీవితానికి విలువ ఉండదు. చాలా మందికి సంఘ విలువ లేదా తల్లి విలువ తెలియక చాలా మంది మోసపోతూ వస్తున్నారు. తల్లి ఏ స్థలంలో నీకు తల్లి ఉందో ఆ తల్లికి చెందిన కుమారుడివైతే కుమార్తెవైతే నీవు దేవుని శరీరంలో లెక్కించబడాలి. దేవుని శరీరంలో లెక్కించబడాలి అంటే నీ ప్రాణ క్రయధనం అన్నది ఒకటి నీకు ఉంది. అది కట్టి అప్పుడు దేవుని సంఘంలో లెక్కలో నువ్వు రావాలి. చాలా మంది ఇప్పుడు అప్పుడప్పుడు అంకులు అంటుంటాడు కదా, దయచేసి మీ ఇది కట్టుకోండి, మీది ఏంటి ఉండేది మెంబర్షిప్ అంటే ఇది గమనించాలి. ఇది దేవుని మందిరంలో నువ్వు లెక్కలోకి రావటం, దేవుని సన్నిధిలో నువ్వు లెక్కలోకి రావటం. ఎప్పుడైతే నువ్వు ఆ సంఘంలో లేవు అనుకున్నావో ఆ లెక్క దేవుడు తీసుకోండి. ఇలా తిరుగుతానే ఉంటావు అటు ఇటు ఒక లెక్క నీ జీవితంలోకి రాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చెప్తా, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కించవలెను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. తర్వాత వారు ఇయ్యవలసినది ఏదనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 6 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠాపన. నువ్వు కట్టిన ప్రాణత్రయ ధనము దేవునికి ప్రతిష్ఠితముగా వెళ్తాడు. చాలా మంది ఎందుకో పిచ్చోళ్ళు మెంబర్షిప్ అంట, ఇదంట అదంట. నువ్వు చెందవు. నీకేం జరిగినా సంఘాన్ని దేవుడు లెక్క అడగడు. దేవుడికి స్తోత్రం ప్రియుల. నువ్వు అందులో ఒక మెంబర్ అయితేనే ఆ లెక్క ఆ సేవకుడు అడుగుతాడు. ఆ మెంబర్ కానప్పుడు నువ్వు రోడ్ల మీద ఎక్కడ తిరిగినా అక్కడ సంబంధాలు ఉండవు. అందుకే ప్రాణత్రయధనం అవసరం. ఇది పరిశుద్ధమైన స్థలం యొక్క లెక్క. అందుకే సహోదరి, నీకొక ఇల్లు, ఆ ఇంటికి ఒక దేవునికి స్తోత్రం నంబరుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు చూద్దాం. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ. అందరికీ ఏక సమానంగా మీరు లెక్కుంటారు. నాకు ఎక్కువ ఉంది కదా, నేను ఇంకొక 1000 రూపాయలు పట్టుకుంటానన్నా అక్కర్లేదు. అయ్యో నేను పేదదాన్ని 10 రూపాయలు ఇస్తానంటే కూడా అది లెక్కకు రాదు. కనుక ఈ ప్రాణ ప్రయత్నం ఇచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని పరిశుద్ధ స్థలంలో లెక్కలోకి రాబోతున్నాడు. మిగిలిన వాడు లెక్కలోకి రాడు. అందుకే ఈ పొలము విడిచి వేరొక పొలములోకి వెళ్ళటం మంచిది కాదు. వేరొక పొలంలో కనబడకూడదు. దేవునికి స్తోత్రం ప్రియుల. అలా కనబడినట్లయితే నీవు దేశ దిమ్మరిగా మారబోతున్నావు. నీకొక ఇల్లు అన్న లెక్కలోకి నువ్వు రావు. అందుకే వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ తల్లి సంఘం, ఈ తల్లి చెప్తున్న బోధను వినాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలు. నీ సమస్త గోత్రములలో
ప్రియులారా, అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ పనులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములను, మీరు చేయు నైవేద్యములను, మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను, గొర్రెలలోను, మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. అంటే నీవు ఏర్పరచుకున్న ఆ స్థలములోకి నీ భాగం అంతా కూడా చెందాలి. నీ మొదటి, నీ ప్రథమ భాగము, దశమ భాగము, ఇవన్నీ కూడా అక్కడే చెల్లించాలి. వేరొక స్థలంలోనూ చెల్లించకూడదు. దేవునికి స్తోత్రం. అలా చెల్లించినట్లయితే అది దేవుని లెక్కలోకి రాదు. నువ్వు ప్రతి విషయం ఇది నాది అనుకునేటటువంటి ఒక సగర్వమైనది నీ తల్లి మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 11వ వచనం ఏమన్నాడు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ పలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తర్వాత ఏమంటున్నాడు? మీరు మీ కుమార్తెలు, మీ కుమారులు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇళ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పించకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించాలి. మరొక స్థలంలోకి వెళ్ళి చేయకూడదు. ఇవి ఆజ్ఞ. ఇవి నువ్వు పాటించలేనప్పుడు దేవుడు నిన్ను కూడా దృష్టి ఉంచాడు. నువ్వు చేసేది ఏది కూడా ఆయన దృష్టి ఉంచాడు. ఆయనకి అది అయిష్టం. అందుకే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిని నువ్వు సన్మానిస్తుంటే నీ తండ్రిని కూడా సన్మానిస్తున్నట్టే. అందుకే నా సహోదరుడా, జాగ్రత్త పడి నీ తల్లిని హ్యాపీ మదర్స్ డే అంటే ఎంతగానో సంతోషపరుస్తున్నావు నీ తల్లిని. ఒకసారి ఆలోచన చేయాలని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఇక్కడ పడించడం అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకొక చోటికి, ఇలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో లెక్కలోకి రారు. ఇలాంటి వారు దేవునికి స్తోత్రం ప్రియులారా యాసవు సంతానం అని. ఈరోజు నీవు అలాంటి సంతానంగా ఉండకూడదని దేవుని వాక్యం ఈరోజు మనలో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నారు. 18వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదు. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు సంతోషించదు. నీవు నీ దేశంలో ఉన్న నీ దేవులన్నిటను లేవీయులను విడవకూడదు సుమి. హల్లెలూయా. ఎందుకంటే వారికి స్వాస్థ్యము దేవుడి, వారికి కలిగినదంతా దేవుడి నుండి కలగాలి కనుక వారిని విడిచిపెట్టి నువ్వు ఏ పండగ చేసుకోకూడదు. ఖచ్చితంగా వారు నీతో సమభాగస్తులై ఉన్నారు. దేవుడి స్తోత్రం. నేను చాటును చేసుకుంటున్నాను, మూలం చేసుకుంటున్నాను, పక్కన చేసుకున్నాను చూసేవాడు ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. ఇవి శపించబడకుండా దేవుని మాటలు ఈరోజు మనతో చెప్తున్నాయి. ఎంతో మంది ఈరోజు దేవుడు లేదు అన్నట్టుగానే దేవుని ఆజ్ఞలను విడిచి తమ సొంత జ్ఞానము దేవునికి విరోధంగా పెడుతున్నారు. సొంత ఆలోచన. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నువ్వు గొప్ప చేయవలసినది దేవుణ్ణి, నిన్ను కాదు, నీ పిల్లలు
ఆజ్ఞలు కొనాలి, దేవుని చిత్తాన్ని చేయాలి. అప్పుడే నువ్వు మేలు అన్నది అనుభవిస్తావు. నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి, నీ ఈదులతోటి, ఆళ్ళతోటి, నీ చుట్ట బంధువులతోటి చేసుకునేది దేవుని దృష్టిలో లెక్కలోకి రాదు. అందుకే నా సహోదరి సహోదరుడ, జాగ్రత్త పడమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 26 చూద్దాం. నీవు నియమింపబడిన ప్రతిష్ఠితములను మృక్కుబళ్లను మాత్రము, నీవు నియమించబడిన ప్రతిష్ఠితములు మృక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నువ్వు తీసుకొని రావాలి. మందిరములోకి వాటిని తీసుకొని రావాలను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 23వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 23, 21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడుపు చేయకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు ఆ మొక్కుబడి చెల్లించుటకు తడుపు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. తప్పక నీ వలన దానిని రాబట్టును. అది నీకు పాపముగా మారిపోతుంది. హల్లెలూయా. మొక్కేసుకుని మనసులోనో హృదయంలోనో ఎక్కడో దిక్కును మొక్కేసుకుని, ప్రభా ఈ ఆపద అయిపోతే ఇంత చేస్తా, ఇంత చేస్తా, లేకపోతే నా జీవితాన్ని సమర్పించేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మొక్కుకుంటావు కదా. ఆ మొక్కుబడి ఒకవేళ నువ్వు తడవు చేసినట్లయితే దేవునికి స్తోత్రం, అది నీకు పాపముగా మారబోతుంది. దాన్ని ఎలా రాబట్టుకోవాలో దేవునికి తెలుసు కనుక ఆయన దాన్ని ఆ ప్రకారంగా రాబట్టుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీవు మందిరంలో ఏమి ఒప్పందం చేశావు, ఏం మాట్లాడు, దేవుడితో నీ ఒప్పందం ఏంటి, తిరిగి నువ్వు చేస్తున్న క్రియలేంటి. అందుకే చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. ఇది పరిశుద్ధమైన స్థలం. దీని దగ్గర మనం ఇష్టానుసారంగా ఆలోచనతోటి మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి మనకు అర్హత ఉండదు. అందుకని జాగ్రత్తగా ఉండమని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవుడితో ఇంకేమంటున్నాడు? నీవు మొక్కుకొనని ఎడల నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. దేవునికి స్తోత్రం. ఏదైతే దేవునితో మాట్లాడావో అది ఖచ్చితంగా దేవునికి నువ్వు అర్పణ చేయాలని వాక్యం చెప్తున్నది. ఋతు 2వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగేను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనములద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ తన స్వజనాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి దేవునిని హత్తుకుంది ఋతు. దేవుని మాటలు హత్తుకుంది, దేవుని ఆలోచనలు హత్తుకుంది. చూద్దాం. కీర్తన 45వ అధ్యాయం అనుకుంటాను, అందులో చెప్తున్నాడు చూడండి. ఇది అలా ఉంచుకోండి. మీరు ఇక్కడ కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపో. దేవునికి స్తోత్రం. ఆలోచించు, నీ జనాన్ని విడిచిపెట్టు. ఇదిగో నీవు దేవునితో హత్తుకో. దైవమిని హత్తుకుంది ఋతు, సంఘాన్ని హత్తుకుంది. హత్తుకుని సంఘముతో తాను వెళ్ళిపోతా వస్తుంది. దేవుని మాట వింది. బోయజు దేవునితో యేసు ప్రభుకి సూచన ఉన్నాడు. ఆయన మాటలు వింటుంది. ఇక్కడ అత్తను లేదా సంఘాన్ని హత్తుకుని సంఘముతో సాగిపోవడానికి తను ఇష్టపడింది. అయితే దేవుని మాట ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొక్కుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు. అతడు నీ సౌందర్యము కోరినవాడు. అతనికి నమస్కరించు. ఋతు హృదయము సౌందర్యంతో నింపబడింది. దేవునికి ఇష్టమైన పాత్రగా ఋతు ఉంది. అందుకనే
ఏమంటున్నాడు, ఆమె చేసిన దాన్ని అక్కడ మరి ఘనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ రాజు నీ ప్రభువు దేవునికి స్తోత్రం. గుర్తుకొద్దాం చూడండి. యెహో అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలుసు పరదేశినైన ఏమి తెలిసి పరదేశినైన నాయకుడు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన నీ తరువాత పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని నీ విడిచి జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఇంతకు ముందు ఎరుగని ఎరుగని జన్మవద్దకు జన్మనొద్దకు వచ్చితివి. దేవునికి స్తోత్రం. వాళ్ళని విడిచిపెట్టాం. ఇప్పుడు మనం ఎవ్వరమో తెలియకపోయినా ఒకసారి మందిరానికి రాగానే ఆ మాటలు అంగీకరించి ఆ మందిరంతో ఏకీభవించినట్లయితే వెంటనే దేవుడు ఆమెను హత్తుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నువ్వు చేసిందంతా నాకు తెలియపరచబడ్డాది. నువ్వు నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచావు, నన్ను వెంబడిస్తున్నావు అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మరి ఇంకేమంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చారు. ఈ రోజు నువ్వు సంపూర్ణమైన బహుమానం పొందడానికి వస్తున్నావు ఇక్కడికి. కనుక దేవుడు నువ్వు చేసిన దాన్ని బట్టి, నీవు మందిరంలో చేసిన పనిని బట్టి, మందిరంలో నువ్వు పడుతున్న ప్రయాసాన్ని బట్టి, మందిరంలో విన్న వాక్యాన్ని నువ్వు అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, ఆయన రెక్కల నీడన నిన్ను కాపాడడానికి దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే నా సహోదరి సహోదరుడా, నీ తల్లిని విడిచిపెట్టకూడదని వాక్యం సెలవిస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయం 23 చూద్దాం. 1 సమూయేలు 25. దావీదును కనుగొని గాతకొమ్ము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలిన వాడ, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాటలాడనివ్వు. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. దేవునికి స్తోత్రం ప్రియులారా. అబీగైలు తన భర్త చేసిన తప్పుకి ఎదురు పెడుతుంది. దావీదుకు ఎదురు వెళ్ళి దావీదు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి, దేవునికి స్తోత్రం, మరి తన భర్త చేసిన తప్పు తన తప్పుగా ఎంచుకొని క్షమించమని, ఆమె మాట వినమని ఎవరిని అడుగుతుంది? దావీదు. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబాల పక్షంలో, మన బంధువుల పక్షంలో, మన సహోదరుల పక్షంలో దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో క్షమావేడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎప్పుడైతే అలా క్షమించమని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మనం ఆలకించి కనికరం గల దేవుడు ఒకవేళ మన కుటుంబాలను, మన బంధు ప్రియులను, మన సంఘాన్ని కూడా తాను కాపాడి రక్షించడానికి శక్తివంతుడు, సమర్థవంతుడు. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తూ దేవునికి స్తోత్రం. చూద్దాం. 47 వచ్చిన ఏమన్నదో చూద్దాం. ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనకు నేను సిద్ధముగానున్నానని చెప్పి దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు మరి ఎప్పుడైతే దేవునికి స్తోత్రం ప్రియులారా, మరి అబీగైలు దావీదుని అంగీకరించిందో, దేవుడు దావీదు కూడా అబీగైల్ని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఈరోజు ఆయనతో కలిసి ఆమె జీవించడానికి అబీగైలు ఇష్టపడింది. అలాగే మనము కూడా మనం చేసిన పొరపాట్లను, బలహీనతలను దేవుని పరిశుద్ధ సన్నిధిలో విడిచిపెట్టి ఆయనతో ఏకీభవిస్తున్నాము. అప్పుడు ఆయన మనతో ఏకీభవించి మనలో ఐక్యత కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. రూతు 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేను నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ అందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవరి యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియజెప్పి
నయోమి అక్కడ రూతును అడుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరు, ఎక్కడుంది, ఈ లక్ష్యం నుంచి ఇంతగా దీవించడానికి ఎవరు మూల కారణం, ఇంతగా పెద్ద కావడానికి ఎవరు మూల కారణం అన్నది రూతు అక్కడ రాతతో తెలియపరుస్తూ వస్తుంది. సహోదరి సహోదర, ఈరోజు నీవు నిలకడగా ఉండి ఆయన సన్నిధిలో మరి ఈ యొక్క మరి దేవుని సేవకులు నీకు అందిస్తున్న వాక్యాన్ని నీవు త్రాగుతూ నువ్వు బలం పొంది అభివృద్ధి చెందినట్లయితే అనేక మందికి నువ్వు సాక్షిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు మొదటి అధ్యాయం మరి 16-17 వచనాలు మరొకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. రూతు నా వెంబడి రావద్దనియు అందుకు రూతు విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కలవద్దు, నీవు వెళ్ళే చోటికి నేను వచ్చేదనని ఎప్పుడైతే స్థిరముగా అక్కడ ఆమె అంటే దేవునితో మాట కలిపిందో, ఎప్పుడైతే సంఘముతో ఈ మాట కలిపిందో ఆమె యొక్క జీవితంలో ఒక మార్పు, ఒక ప్రత్యేకత మనం చూస్తూ వస్తున్నాం. ఆ స్థలంలో ఆమెకున్నటువంటి ఒక ఉన్నత స్థలాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నీవు కూడా నిలకడగా ఉండి నీవు ఆ సన్నిధిలో సాగినట్లయితే నీకు కూడా ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి, మంచి బహుమానం ఇవ్వడానికి, ఆ గుడారంలో దాచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. సామెతలు 31 వచనం చూద్దాం. సామెతలు 31 అధ్యాయం 31. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. అట్టి దానికి ప్రతిఫలము ఇవ్వదగును. కన్నుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే సంఘానికి నువ్వు పని జరిగించుకుంటున్నావో, దేవుడు ఇచ్చినటువంటి పనిని నమ్మకముగా యథార్థంగా జరిగిస్తావో, ఆ పనిని బట్టి నీకేం కలుగుతుందంట? ఘనత కలుగుతుందంట. అందుకన్నాడు చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇవ్వదగును. అక్కడ బోయజు కూడా అంటున్నాడు, యెహోవా రెక్కల నీడకు నువ్వు వచ్చావు, నీకు అధికమైన బహుమానం కలుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే నీవు ఏ పని అయితే దేవుడు నీకు ఈ యొక్క మరి తల్లి దగ్గర నీకు ఇచ్చాడు, ఆ పనిని నువ్వు నమ్మకంగా చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలం ఎవరు ఇవ్వబోతున్నారు? దేవుడే ఇవ్వబోతున్నాడు. నువ్వు మనుషుల వైపు చూడదు. చాలా మంది మేము మనుషుల వైపు చూస్తాం. వాళ్ళు నన్ను ఎలాగంటున్నారు, వాళ్ళు నన్ను అలాగంటున్నారు, నీకు ఎవరిచ్చాడు రా అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఏ పనైనా దేవుడు కలిగించకుండా నీకే పని దేవుడు నీకు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చిన పనిలో నమ్మకముగా ఉంటేనే ఆ స్థలంలో ఉంటాం. లేనట్లయితే ఆ నమ్మకమును కోల్పోయినట్లయితే దేవునికి స్తోత్రం, ఆ పని నీకు దొరకదు. అందుకంటాడు నేను నీకు అప్పచెప్పిన దానిని అంటాడు. దగ్గర సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నేను నీ తల్లి సన్నిధిలో నీకు ఇచ్చినటువంటి పని భద్రముగా, అలా ఇలా కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వచ్చింది లేదో నాకు ఇచ్చాడు, నేను లేకపోతే ఈ సంఘంలో ఎవడు ఉంటాడు? ఎవ్వడం ఉండడు. నేనే ఎప్పుడు అక్కడ ఉండాలంటే ముందు నేను లాగేస్తాను. అలాగే నేనే ఎప్పుడు చదవాలా? ఎందుకు? ఎవ్వరు లేరా అంతే. పాపం ఉన్నది కూడా ఊడిపోయింది. ఇంకా స్థలంలో కూడా స్థావరంలో కూడా వాళ్ళు కనబడరు. దయచేసి దేవుని సన్నిధిని చాలా సింపుల్గా ఎంచుకోవద్దు. ఇది ఉన్నత స్థానం. ఇది నీకు 1,00,000 రూపాయలు అక్కడ జీతం వచ్చినా సరే దేవుని మందిరంలో బాత్రూమ్ కడగడానికి కూడా పనికిరావు. నీకు తెలుసో లేదు, ఒక బాత్రూమ్ కడగాలంటే కూడా ఒక అర్హత కలిగి ఉండాలి. అందుకే ఏ పనైనా సరే నమ్మకముగా చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. నీ లోక సంబంధమైన పనిలో నీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ దైవ సంబంధమైన పనిలో ఖచ్చితంగా నువ్వు నమ్మకం ఉండాలి. అందుకే అన్నాడు, నేను నీకు అప్పగించిన దానిని, ఏ పని అప్పగించినా సరే అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, భద్రముగా చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని కైకొనాలి. అంటే ఈ లౌకికమైన వాటితో నీకు సంబంధాలు ఉండకూడదు. ఈ లోక సంబంధమైన దేనితో కూడా నువ్వు అటాచ్ అయి ఉండకూడదు.
ప్రియులారా అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మార్గములలో నడుచుచు నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని నేను నీకు ముందు ఆయన మార్గములో నడవాలి. ఒకవేళ నీకు దేవుడు ఇచ్చాడు కదా అని నా ఇష్టం వచ్చినట్టుగా లోకంలో నేను గంతులేస్తానని అటు ఇటు ఇటు అటు గంతులేసి దేవుని మార్గానికి వ్యతిరేక మార్గాలు నడుచుకుంటూ పెడితే ఉన్న పని కూడా ఊడిపోతుంది. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని. అందుకే అన్నాడు, వేరొక పొలంలో నువ్వు కనబడుట మంచిది కాదు, ఇక్కడే పనికత్తెల యొక్క నిలకడగా ఉండు అంటున్నాడు. భద్రముగా కైకొన్న ఎడల నీవు నా మందిరం మీద మందిరము మీద అధికారివై కాపాడువాడుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇస్తును. నా సన్నిధిని నిలబడే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆయన మాటలు జాగ్రత్తగా కైకొని ఆయన ఇచ్చిన పని భద్రముగా కాపాడుకోవాలి. ఒకవేళ దాన్ని భద్రముగా కాపాడుకోకపోతే ఒకవేళ ఆ పనిని అతని నుంచి తొలగిపోవచ్చు. రోజు ఎంతో మంది తొలగిపోయారు, వాళ్ళు నిలబడలేకపోయారు. కారణం ఏంటంటే దీన్ని ఒక ఆటగా ఎంచుకుని ఉండొచ్చు. ఏముండలేదు ఇక్కడ ఎవడు లేకని నీకు ఆ మనస్సు రాగానే దేవుడు మరొక వ్యక్తిని రెడీ పెట్టుకుంటాడు. మరొక వ్యక్తి ఆల్రెడీ రెడీగా ఉంటాడు. కనుక ఈరోజు నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకోవాలి. రెండవది, దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. విచ్చలవిడి మార్గాలు కాదు. ఎవరి కొరకు ప్రార్థన, ఎవరి కొరకు బైబిల్ చదవడం, ఎవరి కొరకు ఏటో పాటలు పాడుకోవడం కాదు. ఇది దేవుని మహిమ కొరకు అన్నట్టుగా ఉన్నట్టయితే అంతరంగముతో దేవుని ఆరాధన చేసి నీ హృదయ అంతరంగాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు పనిచేసినట్లయితే నీవు దీవించబడతావు. మరియు ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి భాగ్యం నీకు కూడా ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే రూతుకి గొప్ప భాగ్యం కలిగింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వంశంలోకి వచ్చేటటువంటి ఆ వంశంలో ఆమె చేరిపోయింది. అది శాపగ్రస్తమైన జీవితంలో నుంచి వచ్చింది. మహిమ కలిగినటువంటి పాత్రగా ఈరోజు బైబిల్లో ఒక మహిమగా మిగిలిపోయింది, ఒక సంఘముగా మిగిలిపోయింది, ఒక మేలుకరమైన పాత్రగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది మామూలు మాటలు కావు. అందుకే దేవుని వాక్యం నీకు నాకు కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. మొదటి సమూయేలు 24:19 ఏమంటాడు చూద్దాం. మొదటి సమూయేలు 24. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు అంతే కదా, ఏం చేస్తున్నాడు చూడండి. 24:19 ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల ఒకడు తన శత్రువుకు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదుని ఏం చేశాడు? దావీదు సౌలుని ఏం చేశాడు? దేవుని స్తోత్రం. చేతికి దొరికినప్పటికీ కూడా సౌలుని చంపలేదు. దేవునికి స్తోత్రం. మేలు చేశాడు. అందుకే మేలుకి ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైనా మనకి కీడు చేస్తారు అనుకున్నట్లయితే కీడుకు ప్రతిఫలముగా మనం ఏం చేద్దాం? మేలు చేద్దాం. వాడు కీడు మనకి చేస్తున్నారు, మనము వారికి మేలు చేద్దాం. మనము చేస్తున్న మేలుకి ప్రతిఫలం ఎవరు ఇవ్వబోతున్నారు? దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, సంఘంలో నీకు ఉండవలసిన బాధ్యతను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా నువ్వు సంఘంలో బాధ్యత వహించాలి? నీ సహోదరులు నీ సహోదరులు ఎవరైనా నీకు కీడు చేస్తున్నారు అనుకున్నట్టయితే మేలు చేద్దాం. ఆ మేలుకి ప్రతిఫలం దేవుని దగ్గర పొంది మహిమ పొందాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. 13:14 ఏమంటాడు చూడండి. మొదటి సమూయేలు 13:14.
యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా అధిపతిగా నియమించు. నువ్వు ఎప్పుడైతే హెచ్చరివిడిగా ఏదో నాకే ఉంది పెత్తనం, నాకే ఇచ్చారు ఈ పనంతా, నాయనే అధికారిని, ఈ అధికారంలో నేను ఇలా నడవాలి అని నువ్వు అనుకున్నట్టయితే దేవునికి చిత్తానుసారమైన మరి యొక్క వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చే ముందు మనం పరీక్షించుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభు దగ్గర ఏ రీతిగా ఉన్నామో జాగ్రత్త పడినట్టయితే నిశ్చయముగా ఆయన ఇచ్చినటువంటి ఆ పనికి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఎప్పుడైతే దాన్ని కాదు అనుకుని నువ్వు దాన్ని త్రోసివేసినట్టయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. తన చిత్తానుసారమైన వ్యక్తులను ఆయన కనుగొని వారిని దేవుడు ఏం చేస్తాడు, వారి కొరకు నియమించుకుంటాడు, దేవుని కొరకు నియమించుకుంటాడు. మనము దేవుని సేవకులం, మనము పనిచేస్తున్నది దేవుని కొరకు. బయట మనం గొప్ప సంపాదించినప్పుడు ఒకవేళ మనం ఏ అధికారంలోనైనా ఉండి ఉండొచ్చు, ఒక పెద్ద సూపరింటెండెంట్ అయిన చోట ఒక పెద్ద మరి అధికారి, ఒక మేడం గారు అక్కడ ఉండి ఉండొచ్చు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి నువ్వు ఏ మాత్రం కూడా హెచ్చించుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చేసరికి ఇది దేవుని పరిచర్య కనుక నిన్ను నువ్వు త్యజించుకుని దేవునికి పని జరిగించాలి. అయితే ఇక్కడ సౌలు అలా చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుని స్థానంలోకి వచ్చాడు. తనే దేవుడిగా ఫీల్ అయ్యి అక్కడ ఏదైతే వద్దన్నాడో, ఏ పని అయితే జరిగించొద్దన్నాడో అదే పని జరిగించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే జరిగించాడో దేవుడు వెంటనే అంటున్నాడు, నేను నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించిన. హల్లెలూయా. నేనైనా సరే నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడిచి నాకు నచ్చినట్టుగా నేను మీతో మాట్లాడినట్లయితే, లేదు నా ఇష్టానుసారంగా ఉంటానని నేను నడిచి మిమ్మల్ని దేవునికి వ్యతిరేకంగా నేను నడిపించినట్లయితే దేవునికి స్తోత్రం. పిల్లలు నెజర్లాగా అందరూ కలిసి ఏం చేస్తారు, ఓ అని గట్టి అవసరపడేస్తారు. అందుకని దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉంటాం. దేవునికి నచ్చినట్టుగా, ఆయనకి ఇష్టమైనట్టుగా మనం ఆయన చిత్తం ఏమై ఉందో అది తెలుసుకొని చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సామెతలు 15వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. సామెతలు 15:20వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, జ్ఞానము గల కుమారుడు తల్లిని సంతోషపెట్టును, తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. దేవునికి స్తోత్రం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తున్నాడు, బుద్ధిహీనుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడంట, తిరస్కరిస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిశ్చయముగా దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. ఈరోజు దేవునికి మనం తిరస్కారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి దేవుని మాటలు ఎప్పుడైతే తిరస్కరిస్తామో, దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే తిరస్కరిస్తామో అవి దేవుని తిరస్కరిస్తున్నట్టే. మనం దేవుని ఎప్పుడైతే తిరస్కరిస్తున్నామో వారి వల్ల దేవునికి సంతోషం ఉండదు, సంఘానికి కూడా సంతోషం ఉండదు. దేవుడి ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొనకుండా చాలా మందిని ప్రజల కొరకు, బంధువుల కొరకు, చుట్టాల కొరకు మనం సంతోషించడానికి ప్రయత్నం చేస్తాం. అది దేవునికి ఎలాగెళ్తుంది? దేవునికి స్తోత్రం, తిరస్కారముగా వెళ్తుంది. ఈ పని చేయొద్దు అన్నాడు అనుకోండి, ఆ పనే మనం చేస్తుంటే అది దేవుని మాటలు తిరస్కరించడం. దేవుని నుండి ఎక్కడికి వస్తున్నాయి మాటలు? సంఘంలోకి వస్తున్నాయి. సంఘం నుండి మనుషులుగా మాటలు వెళ్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేవన్నీ దేవుని నుండి వచ్చి సంఘంలోకి వచ్చి సంఘంలో నీకు తెలియపరిచే విషయాలు. వీటిని నువ్వు తిరస్కరించినట్టయితే దేవుడు నిన్ను కూడా తిరస్కరించి ఒక దినాన్ని నీ స్థానం నుంచి తొలగించవచ్చు. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులేమంటున్నాడు అక్కడ, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు
తండ్రిని సంతోషపెట్టాలి. ఇహ సంబంధమైన తండ్రి, పర సంబంధమైన తండ్రి. ఇహ సంబంధమైన తల్లి, పర సంబంధమైన తల్లి. పర సంబంధమైన తల్లి సంఘమైతే, ఇహ సంబంధమైన తల్లి ఈ లోకంలో ఉన్నటువంటి నేను కన్నటువంటి తల్లి, నేను కన్నటువంటి తండ్రి. దేవునికి స్తోత్రం ప్రియులారా. వారిని మనం కనపరచాలి, దేవుణ్ణి కనపరచాలి. దేవుని స్తోత్రం. కానీ మరి సంఘము అనేది నీ ఆత్మకు సంబంధించింది కనుక దానికన్నా ఎక్కువ ఘనత సంఘానికి ఉంది. ఎక్కువగా నేను కాపాడేది సంఘం. నీ ఆత్మను నరకములోకి తీసుకెళ్లకుండా, నాశనానికి వెళ్లకుండా కాపాడేది సంఘము కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని మాట వినాలని వాక్యం మనకి చెప్తుంది. 23 అధ్యాయ సాక్షులు 22వ వచనం చూద్దాం. 23 నిన్ను కనిన నీ తండ్రి నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు అంటున్నాడు. నిన్ను కనిన తండ్రి ఉపదేశము నువ్వు అంగీకరించాలి. హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్తున్నారు దాన్ని అంగీకరించు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఇంకేమంటున్నాడు? నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు అంటున్నాడు. 23 వచ్చినేముంది? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నీవు సంతోష పెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలి. ఈ ఆత్మీయ జీవితంలో ఇంకొక ఉన్నత స్థితి ఇచ్చినటువంటి తల్లిని నువ్వేం చేయాలంట? ఆనందపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా సంఘాన్ని సంతోషపెట్టే మనస్సు మనలో ఉంటాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. నేను దీని కొరకు ఏం చేయగలుగుతున్నాను? దేవుని స్తోత్రం ప్రియులారా. చూడండి, ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో మన ఎవరది శ్రీ అంతా సంఘం అంతా ఎప్పుడు వాక్యం వినాలని వాడికి డబ్బులు మొన్న ఏవి వచ్చినాయి అంటే ఏరియాస్ ఏవి వస్తే వెంటనే చూడండి అవన్నీ రాయించిందంతా కూడా వాడి ఎప్పుడు సంఘం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి సంఘము సంతోషిస్తుంది, ఆనందిస్తుంది. ఇప్పుడు వాక్యాలన్నీ చదవగానే ఎవరు ఆనందిస్తున్నారు? హల్లెలూయా. రాత్రి తామస్ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చాలా వేడి చేస్తుందని చెప్పి, అమ్మ నేను ఒక కూలర్ పట్టుకొచ్చి కోడు చూశారు కదా, ఇది దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎంత నేనేం తప్పుకున్నానా, నేనే ఎక్కువే చేస్తాను అనుకున్నాను. ఒక్కొక్కరు ప్రేమ అది తండ్రిని ప్రేమిస్తేనే ఆ ప్రేమ మనలో ఉంటుంది. మనం దేవుని ప్రేమించకపోతే ఆ ప్రేమ మనలో ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఏక మనస్సుతో సంఘము దేవుని కలిగి ఉండాలి. ఏక మనస్సు, ఏక ఆత్మ. దేవుని స్తోత్రం. దేవునితో ఐక్యత చెందితేనే నీకు దీవెనలు, ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు మనల్ని పరిశుద్ధముగా ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాగే చాలామంది, నేనైతే చెప్పట్లేదు పేర్లు, కొంతమంది చెప్పొద్దమ్మా అంటారు. కొంతమంది ఇవి బాగు చేయడానికి వాటికి కూడా వాళ్ళ చేతులు చాపి వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది చెప్పాలంటే మన సంఘం నిజంగా చాలా ప్రేమ గల సంఘం. దాన్ని బట్టి నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేస్తాను. చాలా మంచి ప్రేమ కలిగిన సంఘం కాబట్టి ఈరోజు ఒక తల్లి బిడ్డలాగా మనందరం ఉండగలుగుతున్నాం. ఇది నాకు తల్లి, మీకు తల్లి. దేవునికి స్తోత్రం. మనందరికీ కూడా మనందరినీ రక్షించినటువంటి తల్లి. ఈ తల్లిని మనం విడిచిపెట్టడానికి, మర్చిపోవడానికి కూడా వీలు లేదు. అయితే అయిపోయిందిలే, దీని పని ఇంకా ఉండదు, అయిపోతుందని చెప్పేసి దాన్ని విడిచిపెట్టడానికి కాదు మనం ఉన్నది. దాన్ని మరలా మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి బలముగా నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుని ప్రేమించగలుగుతాము, ఆయన సన్నిధిని ప్రేమించగలుగుతాం. అప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండి మనం నడిపించడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం సామెతలు 17వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సామెతలు 17:25. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దేవునికి దుఃఖము తెస్తున్నాడు, తను కనిన దానికి బాధ కూడా కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, అందుకే బుద్ధిహీనమైన క్రియలు మనలో కనబడకూడదు. అందుకే బుద్ధిహీనమైన కుమారుడు తన తండ్రికి దుఃఖము కలిగిస్తున్నాడు, తను కన్నిన దానికి ఆ. అట్టివాడు బాధ తన్ను కనిన వారికి అట్టి బాధ కలిగిస్తున్నాడు. అంటే దేవునికి సంఘానికి కూడా బాధ కలిగిస్తున్నాం. అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. అలాంటి బాధ మనలో పెట్టుకోకుండా ప్రభు దగ్గర చూసి ప్రభు కొరకు జీవించాలి. దేవునితో మొట్టమొదట ఈ మదర్స్ డే ఫస్ట్ నాకు ఫోన్ చేసేవాడు ఎవరంటే సీనా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఫోన్ అదే ఉంటుంది, వాళ్ళు ఒకటే ఫోన్ వస్తుంది. నేను మంచి బిజీలో వంట పనిలో ఉన్నాను. ప్రభావతిని ఎత్తమ్మ ఎవరు అన్నాను, కానీ హ్యాపీ మదర్స్ డే అన్న సంగతి నాకు తెలియదు. వెంటనే హ్యాపీ మదర్స్ డే అన్నాడు. గురి నాయన తల్లిని సంతోష పెట్టరా, ఇంక అంతకన్నా ఇంకేముంది, ఈ మదర్స్ డే అదేనా సంతోషం అనుకున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీకు నాకు కూడా సంతోషం కలిగించే సంగతి తల్లిని సంతోష పెట్టడమే. దాని కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు మన జీవితాన్ని హెచ్చించుకోవాలి. మనం ఎంత గొప్పవాడమైనా కూడా చాలా డబ్బు సంపాదించే కొడుకున్నాడు అనుకుందాం, లక్షలు తెచ్చే కొడుకున్నాడు అనుకోండి. తల్లిదండ్రులు వచ్చినప్పుడు మమ్మీ నేను లక్షలు సంపాదిస్తున్నాను, పెద్ద కుర్చీ మమ్మీ అంటాడా? ఏమంటాడు? అమ్మతో పాటే కింద కూర్చుంటాడు. కూర్చుంటాడా లేదా? అమ్మతో పాటే కూర్చుంటాడు. అమ్మ ఏది పెడతాడు తింటాడు. అమ్మ అప్పుడు కారమన్నం పెట్టకూడతాను కదా, ఆ కారమన్నమే పెట్టమ్మా నాకు, నేను తింటాను అంటాడు. ఆ కారమన్నంలో వాడికి ఎంతో టేస్ట్ ఉంటుంది. అలాగే మన సంఘములో కూడా మనమున్నాము అంటే మనది ఎలాగున్నా పర్వాలేదు, మనకిది మంది, మనకిది ఇష్టం, నాకు ఇష్టం ఇది, మేము ఇదే ఉంటాం, మేము ఇలాగే ఉంటామని. హల్లెలూయా. కనుక నీ తల్లిని సంతోష పెట్టాలని, తండ్రిని దుఃఖ పెట్టకూడదని దేవుని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. 28 సామెతలు 24 వచనం చూద్దాం. సామెతలు 28:24. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు అది ద్రోహం కాదనుకునేవాడు నశింపజేయువాడు. నశింపచేయడానికి చెలిక. దేవుని సొమ్ము మనం దోచుకోకూడదు. దేవుని సొమ్ముని మనం ఏమాత్రం కూడా దోచుకోవడానికి వీలు. ఇది దేవుని సొమ్ము. అందుకన్నాడు తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది దోషం కాదు అనుకుంటున్నారట. హల్లెలూయా. ఈడు నశింప చేయడానికి చెలికాడు. ఎవరికి? సాతాను గడికి చెలికాడు. అందుకే ఈరోజు దీన్ని మనం అత్యధికం చేయమని దేవుని వాక్యం చెప్తే మనమేం చేస్తున్నామంటే దీన్ని దోచుకుంటున్నాం. అది తోపు కాదు, ఇది అందరిది పబ్లిక్ అనుకుంటాం. పబ్లిక్ కాదు, ఇది దేవుని సొమ్మిది. దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దీని అంతటికి రూల్ ఒకటే ఉంటారు. ఈ వాక్యం అంతటికి లేదా దేవునికి రూల్ అందరిది ఒక్కటే ఉంటారు. మనందరం కలిసి మన ఏక భావంతో మనం ఇక్కడ పని చేసుకున్నప్పుడు ఇందులో నువ్వు ఏది తీసుకున్నా ఎవరిని దోసుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. అందుకే చాలా మందికి ఈరోజు మందిరం అంటే కూడా బైబిల్ లేకుండా మందిరంలో ఉన్నవన్నీ కూడా సొంతం అనుకుని ఎత్తుకుపోతా ఉంటాం. మందిరంలో ప్రతి విషయం జాగ్రత్త. అందులో పూచుక పుల్ల కూడా మనం ముట్టడానికి అర్హత ఉండదు. తేవడానికే దీంట్లో ఒక్కడు కూడా తీసుకెళ్ళడానికి మనకి అర్హత ఉండదు. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈ సొమ్ము, నీ దశమ భాగము, నీ ప్రథమ ఫలాలు దేవుని సొమ్ములను అవి నువ్వు దోచుకుని తినడానికి వీలేదు. అది దోచుకుని ద్రోహం కాదనుకోవడానికి వీలేదు. రేపు తీర్పు రోజు నువ్వు లెక్కలోకి వస్తున్నావు కనుక ప్రతి విషయంలో అంటాడు జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషం దేవుని విషయంలో చాలా ఆలోచన కలిగి ఉండి నీ పని చక్కదిద్దుకోవాలి. ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు చేస్తున్నది తప్ప కరెక్టా? ఒక మనస్సాక్షి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మనస్సాక్షి మనలో ఉన్నప్పుడు ఈ మనస్సాక్షిని చంపుకుని దేవుని మందిరాన్ని దూషించి నీ ఇష్టానుసారంగా నువ్వు దీన్ని నడిపించినట్టయితే శాపం మనకు తప్పదని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనము చేసిన క్రియ ఫలమే తిరిగి మన మీదకి వచ్చి మనం దోషులుగా దేవుని ముందు నిలబడబోతున్నాం. అందుకే వాడు నశింప చేయవాడికి చెరిగాడు, నశింప చేసేవాడు సాతాను, వాడికి చెరికాడు వీడు. అందుకే నా సహోదరి జాగ్రత్త. దేవుని విషయం ఏదైనా పర్వాలేదు, కానీ
ఇలా ఆత్మ సంబంధమైన మరణం వరకు మనం తీసుకెళ్తారు. అందుకే ఇది ఆత్మ సంబంధమైన మరణముగా ఉండకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. చూద్దాం 36 వచనం చూద్దాం. తన తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తన తండ్రిని శపించుచు తల్లిని తల్లిని దీవించని తరము కూడా ఉంది అంటున్నాడు. దేవుడా ఏం చేశాడు? ఏం చేశాడండి దేవుడు? దేవుడు ఏంటి? దేవుడి వల్ల ఏంటి వచ్చింది మాకు అని దేవుని దూషించే వాళ్ళు ఉన్నారంటున్నాడు. తండ్రిని శపించు, దేవుడికి స్తోత్రం. తల్లిని దూషించు తరము కలదు అంటున్నాడు. సంతానాలను దూషించటం, తన కనిన తల్లిని, తనకి ఆత్మ సంబంధంగా ప్రాణమిచ్చిన తల్లికి దూషణ కలుగుతుంది. దేవుడు సహించలేడు. దేవుడికి స్తోత్రం. అందుకే చూడండి మాకు 12 వచనం ఏముందో చూద్దాం. మాకు 12 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీకు ఇచ్చేటటువంటి పరలోక రాజ్యములు నిత్యమును ఉండాలి అనుకున్నట్టయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. దేవుడికి స్తోత్రం. నీ ఆత్మకు సంబంధించినది ఈ తల్లి, శరీరం సంబంధించినది ఆ తల్లి. శరీర సంబంధముగా ఆమె నేను తప్పుడు బోధలో నడిపించిన సరైన మార్గంలో నడిపించగలిగినది సంఘం ఒక్కటే. సరిగ్గా నీ ఆత్మను కరెక్ట్గా దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగింది సంఘం ఒక్కటే. దాన్ని నువ్వు దూషించి దాన్ని అవమానపరుచుకొని దాన్ని దోచుకొని దాని మీద నువ్వు నిఘాతును పడినట్టయితే శిక్ష తప్పించుకోలేవు. ఇది ఆత్మ సంబంధమైన మరణం దాకా తీసుకెళ్ళబోతుంది. కనుక నా సహోదరుడా, తెలిసి తెలియక నువ్వు ఏ ప్రకారంగా జీవిస్తున్నావు, ఈరోజు హ్యాపీ మదర్స్ డే రోజుని సంఘాన్ని సంతోషపెడదాం. మన కన్న తల్లిని కూడా సంతోషపెడదాం. కన్న తల్లిని కూడా విడవడానికి వీలేదు. ఆమె కూడా నేను పెద్ద చేసింది, చదివిపించింది, నీకు జ్ఞానాభివృద్ధిలో ఏదో చేసి నేను శారీరకముగాను ఆర్థికంగాను నేను పోషించింది. ఇది ఆత్మ సంబంధంగాను పరలోక రీతిగాను నేను ఇది పోషిస్తుంది. కాబట్టి నీకు రెండు కూడా అవసరమై ఉన్నాయి. దాన్ని తోసేయకూడదు, దీన్ని కూడా తోసేయడానికి వీలేదు. ఇది మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ సంబంధమైనది కనుక ఈరోజు ఆ ప్రకారంగా జీవిద్దాం. ఆ ప్రకారంగా హ్యాపీ మదర్స్ డే మనం చేసుకుందాం. దేవుని వాక్యం దీవించిన కాక అందరం మోకరిద్దాం.